పుల్లగా ఉంది. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకుందాం. అప్పడం అద్దుకొని తింటే ఉంది చూడు, ఆ టేస్టే వేరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి నోరూరిపోయే ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. ఆవకాయ పచ్చడి విత్ రైస్, నెయ్యి, పెరుగు, ఎక్స్ట్రా పచ్చడి. ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని అలా అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడు నా సామిరంగా. ఇవి నాకు ముందే నోర్లకి నీళ్ళు పడుతున్నాయి చెప్తుంటేనే. ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఆవకాయ పచ్చడి అన్నం వేసుకుని తింటూ మా వీడియో చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఆవకాయ ముద్దను మొత్తం తినేసిన వాళ్ళే విన్నర్. డన్ కూడా చెప్పాలి, మర్చిపోవద్దు అది మాత్రం. ఓకే, ఓడిపోయిన వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే అసలు నేను ఓడిపోవద్దు, నేనే విన్ అవ్వాలి. నేను విన్ అవ్వాలి, అంత సీన్ లేదు, నేనే విన్ అవ్వాలి. మా చెల్లెకి ఈరోజు పనిష్మెంట్ ఇవ్వబోతున్నా. వెయిట్ చేసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే చూద్దాంలే, చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. సూపర్. పుల్లగా ఉంది. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకుందాం. మా చెల్లి నెయ్యి వేసుకోదు, నెయ్యి తినదు. ఎంత సూపర్ ఉందో. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి వేసుకోగానే అసలు వద్దు. అబ్బా, ఎంత కమ్మగుందో. అప్పడం అద్దుకొని తింటే ఉంది చూడు, ఆ టేస్టే వేరు. కానీ గొంతు పట్టుకుంటుంది బాగానే. అమ్మ బాబాయ్, అమ్మా ఇంకా పెరుగు ఉంటుంది. అబ్బా, వావ్, యమ్మీ. చీల గీల తినో, వాసన చూపిస్తా ఊరికన్నా. నిజంగా ఎంత బాగుంది తెలుసా.
అమేజింగ్. ఫుల్గా అబ్బా. ఊకే కొంచెం పట్టుకుంటుంది. ఫుల్గా కూడా కానీ సూపర్ ఉంది. అమ్మా నా పళ్ళు జువ్వు అంటున్నాయి. నా కళ్ళ నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి పిల్లదానికి అనిపిస్తుంది. పిల్లగా అమ్మా నోట్లో ఉన్నది ఇంకా అంత నేనే విన్నర్. పనిచేయడానికి రెడీగా ఉండు. చెప్పు. పాపం మా అక్క పనిష్మెంట్ తీసుకోవాలి. ఇవాళ కూడా నేనే గెలిచిన. ఇంత ఉన్నదమ్మా నా దాంట్లో. ఆమె గొంతు బాగా పట్టేసుకుంది మా అక్కకైతే. అసలు తినలేకపోయినా నేను గొంతు ఏమన్నా పట్టుకుంటుందా? మింగుని కొత్తలేదు. ఎంత ఒత్తు కలుపుకున్నా అంతే. పెరుగుతో తిన్నప్పుడైతే మంచిగా ఉండే, మొత్తం పెరిగేసేసుకున్నది మళ్ళా. అది ఎంత ఉంది? కొంచెం ఉంది. మీరు చూసారు కదా, ఆమె కొంచెం వేసుకుంది, నేను కొంచెం వేసుకున్నా. లాస్ట్ కొంచెం ఉంటే ఎంతమంది వేసుకుంటాను దాన్ని. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, అందుకే నేనే వేసుకొని తిన్నా. సో ఫ్రెండ్స్ ఎట్లా చేసి గెలిచేసింది. మాకు పనిష్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇవి క్లియరెస్ట్ పనిష్మెంట్ కలుసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్ మాకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే తీసుకుంటా. ఫేస్ ఎందుకు అట్లా పెట్టినావు? పనిష్మెంట్ ఇస్తే భయం ఇస్తా. ఎందుకు? కష్టమైన పనిష్మెంట్. అదేంటో చూపెట్టాలా? నేను తినలేను. టంటడాయ్. పచ్చిమిర్చి, కాల్చిన పచ్చిమిర్చి, దాంట్లో ఉప్పు వేసిన దొడ్డుప్పు. చూడండి, కనిపిస్తుందా ఉప్పు? కనిపించలేదు. చూడు కన్నా. ఇప్పుడు ఈ 3 మక్క తినేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కాల్చింది వాటిని. మరి దాంట్లో ఉప్పు కట్ చేసి ఉప్పు పెట్టి. ఉప్పు కట్ చేయలే, పచ్చిమిర్చి కట్ చేసి. పచ్చిమిర్చినే మరి తినేసే. ఇప్పుడు ఈ 3 ఇప్పుడు నేను తినాలి. 3 ఒకటేస్తే నోట్లో పెట్టేసుకో. ఒక్కొక్కటి తింటే మంట ఎక్కువ అవుతుంది చిట్టి. ఇంకా ఇష్టం. తిను. ఏం చూస్తున్నా? ఫస్ట్ చిన్నది తిన్నా. టేస్ట్ బాగానే ఉంటుంది చూడు, తిను. కష్టం. ఉప్పు వేసినాక కషం ఉండకపోతే ఏముంటుంది? ఉప్పు ఎందుకు తీసేస్తున్నావు నువ్వు? అమ్మాయి నేను అస్సలు ఒప్పుకోను. చిన్న బీపీ పెరిగిపోతుంది చిన్న ఒకటేసారి నాకు. ఇంకా నాకు సంబంధం లేదు అవన్నీ. మరి ఎందుకు ఓడిపోయినావు? గెలవలసింది. ఆ పనిష్మెంట్ ఏం తీసుకోవాల్సింది మరి?
తీసుకో ఇప్పుడు. నేను ఓడిపోయినా ఇప్పుడు, నేనే గెలిచిన కాబట్టి నేను ఎందుకు తింటా. అమ్మ ఇట్లా తింటుంది. ఇది కూడా తినేసి ఒకటేసారి. ఏం శబ్దం లేదని చిట్టి. ఇది ఒక్కటిగా లాస్ట్. సరే ఇది ఒక్కటి తినేసి. పాపం ఇంత కోపం వస్తుంది ఇప్పుడు మా అక్కకి. చిన్న బాగా మంటలేస్తుంది చిన్న. నాకు అవన్నీ తెలియదు చిట్టి. పనిష్మెంటే అంతే. నువ్వు కింద పడేస్తే నేను పెట్టలేను అనుకుంటున్నావేంది? తిని చక్కగా ఆలోచించక. ఎంతసేపు ఆలోచించినా దువ్వే తినాలా. వావ్ 3 తినేసింది చూడండి. అప్ప పండు పిచ్చిలెత్తుంది, జుట్టు విక్కుంటుంది. మన చిట్టి ఇడిచేసింది. ఏడిపోతావు నీళ్ళ వస్తా. సో ఫ్రెండ్స్ ఫుల్ మంటలు ఎత్తుంది. నాకు మాటలు కూడా రావట్లేదు అమ్మా. ఫుల్ కారం ఉన్నాయి, పచ్చిమిరపకాయలు. నేను పోతున్నా. ఏడిపోతా చిట్టి. పండు అయితలేదు, పండు కాళ్ళు వేస్తున్నది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సిరి వీడియోస్ కాసిరెడ్డి. హాయ్ సిస్టర్స్, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. పనిష్మెంట్ ఏంటంటే పెరుగులో 1 స్పూన్ కారం వేసి తినండి పనిష్మెంట్. కానీ మీరు తింటుంటే ఆ టేస్ట్ ఏదైతే ఉందో ఫుడ్లో అది స్పష్టంగా తెలిసిపోతుంది. మాకు కూడా నోరూరుతుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన పనిష్మెంట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వేస్తాం. అది కూడా మా చెల్లెకే ఇస్తా చూడండి. అబ్బా నువ్వు తీసుకోవా, నేను గెలుస్తా కాబట్టి. సెకండ్ కామెంట్ వచ్చేసి వెంకు కొవసి. హాయ్ అక్క, నందు పేరు ప్రవీణ, ఒక్కసారి హాయ్ చెప్పండి. హాయ్ ప్రవీణ అక్క. థర్డ్ కామెంట్ వచ్చేసి వర్క్ లైఫ్. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా పండు తల్లి గెలిచింది. పండు ఎప్పుడు ఇలానే గెలవాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ పండు తల్లి. థ్యాంక్ యూ. మీరు బ్లెస్ చేసినందుకే మళ్ళీ ఈ రోజు కూడా తనే గెలిచింది. ఇక డైలీ నేనే విన్నర్ అవుతా చూడు. సరే విన్నావు. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye. ఓవరాక్షన్. మహానటి నువ్వే.